విఘ్నేశ్వర సోదరం గురుగుహ ప్రియదం గౌరీ శంకర నందనం శ్రీహరిరూపం శ్రీదేవస్థానేశం వందే శ్రీవిష్ణుమాయా స్వామినే శ్రీవిష్ణుమాయా స్వామినే నమః. శ్రీ నారితల్లి కథాంశం. ఇది కథ కాదు, ఒకరి మెప్పు కోసం కల్పించి చెప్పిన సందేశం అంతకన్నా కాదు. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన యథార్థ గాథ. మన అందరి మనసుల్లో కొలువై ఉన్న మన గ్రామదేవత శ్రీ నారితల్లి అమ్మవారి కథ. అవి సనాతన ధర్మం, సాంప్రదాయపు విలువలు, పరాయి ఆడవారిని సొంత ఆడపడుచులాగా భావించి గౌరవించే రోజులు. పల్లె సీమలన్నీ పాడి పంటలతో సుఖ సంతోషాలతో నిండి ఉన్న రోజులు. ఆ రోజుల్లో విజయనగరం జిల్లా పెదవేమలి గ్రామం పొదుపిరెడ్డి వారింట ఆడపడుచుగా జన్మించింది మన నారితల్లి. అందరి ఆడపిల్లలాగానే ఆమె బాల్యం కూడా ఎంతో సరదాగా గడిచిపోయింది. తన గుణశీల్యం, పెద్దల పట్ల గౌరవం, పూజలు, పుణ్యకార్యాలతో ఊరి ప్రజలందరికీ తలలో నాలుకలా మెలిగేది. ఆమెకు యుక్త వయసు రాగానే పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. విజయనగరం జిల్లా తానవరం గ్రామంలో చిరికివారి ఇంట వరుసకు మేనమైనటువంటి అచ్చయ్యనాయుడు గారితో వివాహం జరుపుటకు ఇరుపక్షాల పెద్దలు నిర్ణయించారు. అదే క్రమంలో నారితల్లి అచ్చయ్యనాయుడుల వివాహం ఎంతో వైభవపేతంగా జరిగింది. నారితల్లి అచ్చయ్యనాయుడుల జీవితం చూడముచ్చటగా ఎంతో అన్యోన్యంగా సాగిపోతూ ఉండేది. వ్యవసాయం ప్రధాన జీవనోపాధిగా ఉన్న ఆ రోజుల్లో ఈ దంపతులిద్దరూ కూడా వ్యవసాయ సాగు, పొలం పనుల నిమిత్తం ఊరి చివర ఉన్న పొలానికి వెళ్ళి వస్తూ ఉండేవారు. ఆ క్రమంలో ఒకసారి నారితల్లి వంట వార్పుల అవసరార్థం పేడతో చేసిన పిడకలను పెద్ద చెరువు దగ్గరలో ఉన్న పొలం నుండి ఇంటికి తెస్తూ ఉండేది. అలా ఒకరోజు పిడకలను తీసుకురావడానికి పొలానికి వెళ్ళగా ఆ రోజు పిడకలు చాలా ఎక్కువగా ఉండటం చేత గంప పూర్తిగా నిండిపోయింది. అలా పూర్తిగా నిండిపోయిన గంపతో అవస్థపడుతూ పిడకల గంపను తీసుకువస్తూ ఉండగా మార్గమధ్యంలో బరువు మోయలేక దించి కాసేపు విశ్రాంతి తీసుకుంది. మరలా ఆ గంపను ఎత్తడానికి ఎవరైనా సాయం చేస్తారేమో అని ఎదురు చూస్తూ ఉండగా అప్పుడే వరుసకు బావైన మల్లప్ప అటుగా వస్తూ ఉండటంతో గంప ఎత్తడానికి సాయం చేయమని కోరింది. మల్లప్ప సాయంతో ఆమె గంప పైకి ఎత్తుకుంటూ ఉండగా దైవ నిర్ణయమో విధి వైపరీత్యమో తెలియదు కానీ దురదృష్టవశాత్తు అనుకోకుండా ఆమె పవిటి చెంగు జారిపోయింది. ఊహించిన విధంగా జరిగిన ఆ హఠాత్ పరిణామానికి వారిరువురు ఒక క్షణం ఉలిక్కిపడ్డారు. సరిగ్గా అదే సమయంలో పొలం పనులు పూర్తి చేసుకుని అటువైపుగా వెళ్తున్న ఆమె భర్త అచ్చయ్యనాయుడు ఆ సంఘటన చూసి పూర్తిగా వివరాలు తెలుసుకోకుండా తన ధర్మపత్ని అయిన నారితల్లిని అనుమానించి కోపావేశాలతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సరాసరి ఇంటికి వెళ్ళి తన తల్లితో అతను చూసిన సంఘటనను తను అనుమానించిన విధంగా చెప్పి నారితల్లి ఇంటికి రాగానే ఆమెకు ఎటువంటి సహాయ సహకారాలు అందించరాదని, మాట్లాడవద్దని చెప్పాడు. కొడుకు చెప్పిన మాటలు విన్న అతని తల్లి జరిగిన సంఘటనపై వివరాలు తెలుసుకోకుండానే అతను చెప్పినట్లుగానే నారితల్లితో ప్రవర్తించసాగింది. ఆ విషయాలు ఏమీ తెలియని నారితల్లి తన భర్త, అత్తగారు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో అర్థం కాక భర్త అచ్చయ్యనాయుడుతో మాట్లాడడానికి వెళ్ళింది. కానీ ఆమె భర్త మాట్లాడడానికి నిరాకరించాడు. అంతేకాకుండా నానా దుర్భాషలు వాడి ఆమె మనసు చిన్నబుచ్చుకునే విధంగా ప్రవర్తించాడు. ఆమె మాటలు విన్న నారితల్లి మనసు ముక్కలై పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా సుమారు 3 రోజులు అలాగే ఉండిపోయింది. తన భర్తతో, అత్తగారితో
జరిగింది చెప్పడానికి ఎంత ప్రయత్నించినా వాళ్ళు వినలేదు. సరికదా, ఇంకా ఆమెను మానసికంగా వేధించటం వల్ల చేసేది ఏమీ లేక బాధతో పుట్టింటికి వెళ్ళిపోయింది. నారితల్లి పుట్టింటికి వెళ్ళిన ఆమె మనసులో భర్త తనను అనుమానించాడనే బాధతో నిత్యం కుమిలిపోతూ ఉండేది. ఆమె పుట్టింటికి వెళ్ళిన కొద్ది రోజులకు అచ్చెన్నాయుడు మంచాన పడ్డాడని తెలిసింది. అనారోగ్యంతో పరిస్థితి విషమంగా ఉందని తెలిసి భర్తను ఆ అవస్థలో వదిలి ఉండలేక నారితల్లి తన అత్తగారింటికి వెళ్ళింది. కానీ అచ్చెన్నాయుడు నారితల్లి ముఖం చూడటానికి కూడా ఇష్టపడలేదు. అత్త కూడా ఆమె భర్తను చూడటానికి కలవటానికి కానీ అంగీకరించలేదు. ఏ తప్పు చేయని తన భర్త మనసులో ఒక కలంకితిగా ఉండలేక, తన మనసులోని వేదనను ఎవరితోనూ చెప్పుకోలేక తన పాతివృత్యాన్ని నిరూపించుకోవాలని నిర్ణయించుకుంది. అదే తరుణంలో ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. సనాతన ధర్మాన్ని పాటించే ఏ భారత స్త్రీ అయినా తినడానికి తిండి లేకపోయినా సహిస్తుంది, కానీ భర్త మనసులో స్థానం లేకపోతే భరించలేదు. కనుక ఆమె ఆత్మాహుతి నిర్ణయం తీసుకున్నదే తడవుగా అగ్నికి ఆహుతవుదామని నిశ్చయించుకుని తన తల్లిదండ్రులకు చెప్పింది. తన పాతివృత్యం ఎంతటిదో తెలిసాకైనా భర్త తను నమ్ముతాడని భావించి తన జీవితాన్ని అర్పించడానికి పాలు, నెయ్యి తదితర సామగ్రితో నిప్పంటించుకుంది. తన పాతివృత్య మహిమ వల్ల ఆ నిప్పుల కొలిమి మండలేదు. చూసిన ప్రజలంతా ఆశ్చర్యచకితులయ్యారు. నారితల్లి మామూలు మనిషి కాదని, ఆమె సాక్షాత్తు దైవ సమానురాలని అందరూ మాట్లాడుకోసాగారు. అయినా ఆమె అత్త మాత్రం ఈ విషయాన్ని గ్రహించలేక కొలిమి మండటానికి దానిలో ప్రత్తిని వేసింది. దానితో కొలిమిలో మంటలు రేకెత్తాయి. నారితల్లి దేహం ఆ మంటల్లో అంటుకుంది. అప్పుడు నారితల్లి ఆగ్రహంతో తన దహనానికి కారణమైన ప్రత్తి ఇక మీదట మీ ఊరిలో పండదు అని శపించింది. అదేవిధంగా చిరికి వారింట సిరులు పండుతాయని, తరువాత తరాల ఆడపడుచులు అందరూ అష్టైశ్వర్యాలతో వృద్ధి చెందాలని జీవించి ఆ మహాతల్లి అగ్నికి ఆహుతైపోయింది. నాటి ఆ నారితల్లి నేటి మన నారితల్లి అమ్మవారిగా వెలసి మన మనసుల్లో దేవతామూర్తి అయి చిరస్థాయిగా కొలి ఉండిపోయింది. అదే రోజును మనం ప్రతి ఏటా అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించుకుంటూ ఘనంగా జరుపుకుంటున్న ఉత్సవమే ఈ నారితల్లి అమ్మవారి తీర్థ మహోత్సవం. ఈ కథ విన్న ప్రతి ఒక్కరి జీవితం వృద్ధి చెందాలని, శ్రీ నారితల్లి అమ్మవారి కృపకు పాత్రులవుతారని ఆశిస్తూ సెలవు. జై శ్రీ నారితల్లి. శ్రీరస్తు, శుభమస్తు.